ఎస్సీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. నలుగురు మంత్రులు స్పీకర్ కు పదవులు ఇచ్చామని చెప్తున్నారని, వారి వల్ల ఎస్సీలకు కలిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. కమిషన్స్ వ్యాపారాలు తప్ప వాళ్లతో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు బాల్క సుమన్. మీరు చెప్తే నమ్మరని చెప్పి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకొచ్చి దళిత వర్గాలకు సంబంధించి చెప్పించారు. ఒక్కటని అమలు చేసినావా? దమ్ముంటే అవి అమలు చేయి. దళితుల మీద ప్రేమ ఉంటే. ఆ కేసీఆర్ గారు ఇయ్యలేరు, మేము 4 మంత్రులు ఇచ్చాం. ఎందుకని 4 మంత్రులు? నేను 4 మంత్రులు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. మేము 4 మంత్రులు ఇచ్చిన 3 మంత్రులు ఇచ్చాయి. ఏం చెప్తారు మీ దళిత మంత్రులు? నేను అడుగుతున్నా. ఒక దళిత మంత్రి మొత్తం కమిషన్ లేనా తెలియదా రాష్ట్ర ప్రజలకు? ఇంకో దళిత మంత్రి మొత్తం వ్యాపారాలు చూసుకున్నాడు, ఆయన V6 ఛానల్ వెలుగు పేపర్ చూసుకున్నాడేనా? ఇంకో దళిత మంత్రి ఇంకో కథ. వాళ్ళేమన్నా ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇప్పించారా వాళ్ళ నియోజకవర్గంలో? చెప్పమని మరి. ఇదే దళిత మంత్రులు. స్పీకర్ గారు కూడా ఉన్నారు కదా. ఆ స్పీకర్ గారు గొప్ప స్పీకరు. స్వయంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తు మీద ఎంపీకి పోటీ చేస్తాడు. లేదు లేదు ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడని రూలింగ్ ఇస్తాడు, తీర్పిస్తాడు ఆయన స్పీకరు. గిసొంటోళ్ళకు మీరు పదవులు ఇచ్చి మొత్తం దళిత జాతిని ఉద్ధరించడం అంటే నమ్మడానికి మా దళితుల చెవుల్లో ఏమైనా పువ్వులు ఉన్నాయా?